ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇప్పుడు దాకా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హోమోజీనియస్ ఈక్వేషన్ చేసాం, తర్వాత జనరల్ సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో, తర్వాత పర్టికులర్ సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం పర్టికులర్ ఇంటిగ్రేషన్ సంబంధించి జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఈ జనరల్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అసలు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అవర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా? సరే, ఫస్ట్ ఏంటంటే అసలు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అసలు ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే dy/dx ఈక్వల్ ఇన్ ప్లస్ p ఇంటూ y ఈక్వల్ టు q ఇలా ఉంటుంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అసలు దాని ఒక రూపురేఖలని ఈ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ dy/dx అంటే yని విత్ రెస్పెక్ట్ టు x డెరివేషన్ చేసినప్పుడు మనకి py ఈక్వల్ టు q ఉంది. ఈ pqలు అనేవి ఏంటి అంటే ద ఫంక్షన్స్ ఇన్ x. ఇక్కడ y ఉంటేనేమన్నా ఈ రెండు కూడా ఫంక్షన్స్ ఇన్ x లో ఫంక్షన్స్లో ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఇంకొక రూపం ఏంటంటే, ఇంకోటి ఎలా ఉంటుందంటే dx/dy ఈక్వల్ టు ప్లస్ p ఇంటూ x ప్లస్ q ఉంటుంది. ఇక్కడ కూడా pq అనేవి y లో ఫంక్షన్ ఇన్ y ఫంక్షన్స్ ఆర్ కాన్స్టెంట్స్. p వాల్యూ కానీ q వాల్యూ కానీ కాన్స్టెంట్స్ కానీ x లో ఫంక్షన్స్ కానీ ఉంటుంది దీంట్లో. ఇక్కడ కింద x ఉంటే అది ఈ రెండు x లో ఫంక్షన్స్, ఇక్కడ పైన ఈ రెండు y ఉంటాయి. ఇక్కడ రెండు y కాకుంటే ఈ y ఉన్నప్పుడు దీన్ని ఈ p కామా q అనేవి x లో ఫంక్షన్స్ లా ఉంటాయి లేదా కాన్స్టెంట్స్ లా ఉంటాయి. తర్వాత ఇక్కడ dx/dy ఇక్కడ x ఈక్వల్ గా ఉంటే ఇక్కడ కింద dy ఉంటే ఈ రెండు కూడా y లో ఫంక్షన్స్ కానీ లేదా కాన్స్టెంట్ వాల్యూస్ కానీగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి ఏం చేయాలంటే ఇలా ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం ఈ ఫామ్ లో తెచ్చుకొని ఎలా ఇచ్చినా సరే దానికి ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. కానీ షార్ట్ కట్ లో IF అంటారు, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీనికి ఫార్మ్ ఏంటంటే ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ p dx. ఇక్కడ dx ఉంటేనేమన్నా ఇక్కడ ఇంటిగ్రల్ pdx ఉంటుంది. ఇక్కడ dy/dx డినామినేటర్ లో dx ఉంటేనేమన్నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻p ఇంటూ dx. ఇలాగా dx/dy లో ఉంటేనేమన్నా ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైంది అంటే e⁻ఇంటిగ్రల్ p dy ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. రెండు ప్రాబ్లమ్స్, 2 టైప్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఇక్కడ p కామా q అనేది ఉన్న వైల్ లో ఫంక్షన్స్ లాగా ఉంటాయి లేదా కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ p q కాన్స్టెంట్ వాల్యూస్ కానీ లేదా x లో ఫంక్షన్ అయి ఉంటాయి. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఏమన్నా ఇంటిగ్రల్ pdx లాగా ఉంటుంది, ఇక్కడ ఏమన్నా e⁻pdy ఇంటిగ్రల్ pdy లాగా ఉంటుంది. ఇకపోతే సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, ద సొల్యూషన్ అంటే జనరల్ సొల్యూషన్ GS అంటారు. జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx. చూడండి, ఇది సొల్యూషన్. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఏంటంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే q ప్లేస్లో ఏది ఉంటుంది, ఇది x లో అయినా ఉండొచ్చు కాన్స్టెంట్ అయినా ఉండొచ్చు. q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే మనం విడిగా కనుక్కుంటాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే e⁻ఇంటిగ్రల్ pdx. ఇక్కడ dx ఉంటే dx లో వచ్చినప్పుడు ఏమన్నా ఇక్కడ dx వచ్చింది, ఇక్కడ y dx/dy అయినా ఇక్కడ dy వచ్చింది. ఇది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడికి వచ్చేసరికి జనరల్ సొల్యూషన్ ఇక్కడే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడే వచ్చింది అంటే y x ఇంటూ
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా కాకపోతే ఇంటూ dy. This is the general solution of this equation. This is the general solution of this equation. ఈ మూడు ప్రాబ్లమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎటువంటిదైనా సరే వాడు ఎలాగైనా ఈ ఫామ్లో తెచ్చుకోవాలి. ఈ ఫామ్లో తెచ్చుకున్న తర్వాత p ప్లేస్లో ఉన్నది p వాల్యూ అయింది, q ప్లేస్లో ఉన్నది q వాల్యూ అయింది. ఆ రెండు వాల్యూని తీసుకున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం, దాన్ని IF అంటాం. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత సొల్యూషన్కి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ y ఇంటూ IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ IF dx. dxలో ఫంక్షన్ ఉంటే ఇక్కడ p వాల్యూ q వాల్యూ ఇక్కడ p q అనేది x లో ఉంటే ఇంటిగ్రల్ dx వచ్చింది, y లో ఉంటే ఇంటిగ్రల్ dy వచ్చింది. దట్ ఈస్ ద ఇక్కడ dx by dy plus px plus q ఉంటే ఇక్కడ p కామా q అనేది y లో ఉంటుంది. y లో ఉంటే ఫంక్షన్ లేదా కాన్స్టెంట్ వాల్యూస్ అయి ఉంటాయి. ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ ఇంటిగ్రల్ p dy ఉంటుంది. ఇక్కడ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి x ఇంటూ IF. IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dy. మనం ఈ రకంగా కనుక్కోవాలి. ముందు 3 స్టెప్స్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. This is the introduction of the equation exercise number 9.6. Next we are going to exercise number 9.6 to prepare of these three solutions. Okay na? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు డెఫినేషన్ నేర్చుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఎగ్జాంపుల్ చెప్పినా మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా? చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫైండ్ ద సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ అని అడుగుతాడు దీంట్లో క్వశ్చన్. అది ఒక్కటే మన గుర్తు. జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఇంటూ dy బై dx ప్లస్ 2y ఈక్వల్ టు x స్క్వేర్. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? dy బై dx ప్లస్ dy by dx plus py ఈక్వల్ టు q ఆ ఫామ్లో తెచ్చుకోవాలి ముందు. అవునా? చూడండి ఎలాగా. ఫస్ట్ ఏం చేయాలి? dy by dx ప్లస్ py ఈక్వల్ టు q ఈ ఫామ్లో తెచ్చుకోవాలి. ఈ ఫామ్లో తెచ్చుకోవాలంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ y ఉంది, ఇది dy by dx ఇచ్చారు కాబట్టి మనం ఇందాక చెప్పుకున్న రెండు ప్రిన్సిపల్స్ కాకుండా ఫస్ట్ డే మనం వాడుకోవాలి. ఇక్కడ ముందు x ఉంది కాబట్టి ఈ x లేకుండా చేయాలి. కాబట్టి x ఏం చేద్దాం? అటో ఇటు పంపిద్దాం. చూడండి, x తో అన్నింటినీ డివిజన్ చేస్తున్నా. అప్పుడు అది dy by dx ప్లస్ 2y by 2 by xy ఈక్వల్ టు x స్క్వేర్ బై x. మొత్తాన్ని అటువైపులో ఇటువైపులో x తో భాగించాం. అప్పుడేమైంది? x క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడేమైంది? dy by dx ప్లస్ 2 by x ఇంటూ y ఈక్వల్ టు x. చూడండి ఈ ఫామ్లో చూడండి, కంపేరింగ్ దీస్ టూ ఈక్వేషన్. సపోజ్ దీని 1 దీని 2 అనుకున్నాం అనుకో, కంపేరింగ్ ద లీనియర్ ఈక్వేషన్, కంపేరింగ్ the linear differential equation, then p equal to 2 by x. వెరీ గుడ్, 2 by x. నేను చెప్పాను ఇందాక, ఇక్కడ y ఉంటే ఇది x లో కానీ లేదా కాన్స్టెంట్ గా కానీ ఉంటుంది. ఇక్కడ కూడా ఇది x లో ఉంటుంది, x ఫంక్షన్ లో ఉంటుంది. అవునా? కాబట్టి q ఏమైంది? q అనేది x అయింది, ఆ ఫార్మేషన్ లో వచ్చేసింది. మనం ఫస్ట్ ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ I ఈక్వల్ టు f ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ px pdx అంటే దట్ ఈక్వల్ టు e పవర్ p అంటే ఏది మనకి? p అంటే 2 by x అంటే 2 ఇంటిగ్రల్ 1 by x dx. ఇప్పుడు ఇంటిగ్రల్ 1 by x అంటే log అంటే ఇప్పుడు e పవర్ 2 log x అంటే ఇటు పడిపోతే log x స్క్వేర్ అంటే దట్ ఈక్వల్ టు e పవర్ log x స్క్వేర్. ఇక్కడ పైన log అంటే బేసిక్ క్యాన్సిల్ అయినప్పుడు మిగిలిపోయేది x స్క్వేర్ మిగిలింది. e పవర్ లో log ఏదన్నా ఉన్నాయి, ఆ log ఉన్న e క్యాన్సిల్ అయింది. అది తెలుసుగా మీకు. చూడండి ఒకసారి, ఇప్పుడు log
లాగ్ ఏదైనా కానీ ఏదైనా ఒక వాల్యూ ఉంది, ఇక్కడ బేస్ ఈ ఉంటుంది, దాని మీనింగ్ అది. ఇక్కడ ఈ పవర్ అన్నాడంటే ఈ లాగ్ కింద దీనికి క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏదైతే ఉంటుందో దానికి ఆన్సర్ అది వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లాగర్థమిక్ చాప్టర్లో వచ్చింది అది. ఓకే, ఇప్పుడు ఇది వాల్యూ ఎంత వచ్చింది? x square. So the general solution of the given equation is y into if equal to integral q into if. ఇదే కదా సో మనకు వచ్చే ఆన్సర్ ఇంటూ dx. అవునా? ప్లస్ c వచ్చింది తర్వాత. అప్పుడే మనకి y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చింది మనకి x స్క్వేర్ వచ్చింది కాబట్టి x స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే x, if అంటే x స్క్వేర్ ప్లస్ ఇంటూ dx ప్లస్ c తర్వాత వచ్చింది ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత. అప్పుడే అది x స్క్వేర్ y వచ్చింది, y ఇంటూ x స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x క్యూబేగా x క్యూబ్ dx. ఇంటిగ్రేషన్ x క్యూబ్ చేస్తే ఏమొచ్చింది? x పవర్ 4/4 ఏగా ప్లస్ c. సో yx స్క్వేర్ ఈక్వల్ టు x పవర్ 4/4 ప్లస్ c వచ్చింది. ఈ x స్క్వేర్ అని పంపించాలి మనకి, చివరిలో y ఒక్కటే మిగలాలి. y ఈక్వల్ టు ఇది జనరల్ సొల్యూషన్ అంటే జనరల్ సొల్యూషన్ ఈక్వల్ టు x పవర్ 4/4 ఇంటూ x స్క్వేర్ ప్లస్ c బై x స్క్వేర్. అంతేనమ్మా? ఇప్పుడు ఈ x స్క్వేర్ లో ఇది పోయిందిగా, ఇక్కడ స్క్వేర్ వచ్చింది, మిగిలిపోయింది x/4 ప్లస్ c బై x స్క్వేర్. This is our general solution of the given linear differential equation. అదేనా? ప్రతి ప్రాబ్లం ఇలాగే చేయాలి, అన్నిటికీ ఒకే మోడల్ ఒకేలాగా ఉంటుంది.